తరుణ్‌కి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అందుకే తెలుసుకోవాలనే ఆతృతతో "అసలు డాడీ ఎక్కడికి వెళ్ళాడమ్మా?" అని అడిగాడు. సుమావి అతని వైపు చూస్తూ "సోమనాథ్ దగ్గరకు" అని జవాబిస్తుంది. ఆ జవాబు వినగానే "ఏంటి? మావయ్య దగ్గరికా?" అని ఆశ్చర్యంగా అడుగుతాడు తరుణ్. సుమావి తలూపుతూ "హా! మా అన్న దగ్గరికి. ఇంకొద్ది సేపట్లో అందరూ వస్తారు. ఏం జరుగుతుందో నువ్వే చూడు" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుమావి. అందరూ అనగానే తరుణ్‌లో టెన్షన్ మొదలైంది. నో, నో, ఏది ఏమైనా కానీ నేను మాత్రం ఒప్పుకోను అని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతాడు. అతను అలా గది దగ్గరకు వెళ్ళాడో లేదో ఏవో మాటలు, నవ్వులు వినిపించడంతో వెనక్కి వచ్చి చూస్తాడు. అటుగా చూసిన ఇతనికి సోమనాథ్, ముఖేష్ నవ్వుకుంటూ వస్తుంటే వాళ్ళ వెనకాల స్టైల్‌గా ఫోన్ తిప్పుకుంటూ నడుచుకుంటూ వస్తుంది ఒక అమ్మాయి. ఆమె వేసుకున్న డ్రెస్ ఈ కాలం నాటికి సరిగ్గా సరిపోతుంది కానీ అది బయట తిరగడానికి కాదు, పబ్ లాంటి వాటిల్లో సరిగ్గా సెట్ అవుతుంది. మెడకి, ముఖానికి మధ్య కలర్ తేడా చూస్తేనే అర్థమవుతుంది ఆమె ఎంత ముఖానికి అద్దిందో. సోఫాలో కూర్చుంటూ "కూర్చో సోమనాథ్" అంటూనే పక్కనే ఉన్న అమ్మాయి వైపు చూస్తూ "నువ్వు కూడా కూర్చో సురభి" అంటాడు ముఖేష్. బ్లాక్ కలర్ ప్యాంట్ని ఇంకొంచెం పైకి లాక్కుంటూ వయ్యారంగా కూర్చొని "మావయ్య, అప్పటికి ఇప్పటికీ మీ ఇల్లు చాలా మారిపోయింది" అని అంటుంది సురభి. ముఖేష్ నవ్వుతూ "చాలా రోజుల తర్వాత వచ్చావు కదా, నీకు అలానే అనిపిస్తుందిరా" అని బదులిచ్చి "సుమావి" అని పిలుస్తాడు ముఖేష్. కొంచెం కోపంగానే అక్కడికి చేరుకుంటుంది సుమావి. పైనుండి కింద జరుగుతున్న తతంగం మొత్తం చూస్తున్నాడు తరుణ్. ఇటు సుమావిని చూడగానే "సుమావి, ఎలా ఉన్నావురా?" అని ప్రేమగా అడిగాడు సోమనాథ్. "బానే ఉన్నా, మీరెలా ఉన్నారు?" అని కొంచెం చీదరింపుగా అడిగింది సుమావి. "మాకేంటి, మేము చాలా సంతోషంగా ఉన్నాం. అయినా నువ్వేంటి ఇంతలా చిక్కిపోయావు? మా బావగారు సరిగ్గా చూసుకోవడం లేదా?" అని నవ్వుతాడు ముఖేష్ వైపు చూస్తూ సోమనాథ్. ముఖేష్ బదులివ్వడానికి ముందే సుమావి మాట్లాడుతూ "ఆయన నన్ను చూసుకోవాల్సిన పని లేదు. నన్ను నేను చూసుకోగలను. ఇప్పుడెందుకు వచ్చారు మీరు?" అని ఏ మొహమాటం లేకుండా సూటిగా అడుగుతుంది సుమావి. "సుమావి, ఏంటా మాటలు?" అని ముఖేష్ అరవగానే "అయ్యో, నేనేమన్నాను? ఏ పని మీద వచ్చారు అని అడిగాను. అందులో తప్పేముంది?" అని మాట మార్చేస్తుంది ఆమె. "అవన్నీ సరే కానీ నా మేనల్లుడు, అదే నా కాబోయే అల్లుడు ఎక్కడున్నాడు బావా?" అని నవ్వుతాడు సోమనాథ్. అతను పైకి నవ్వుతున్నా కానీ ఆ నవ్వు వెనకాల ఎలాంటి కుట్రలుంటాయో సుమావికి చాలా బాగా తెలుసు. సుమావికే కాదు, తరుణ్కి కూడా చాలా బాగా తెలుసు. అదేంటో 100 మందిని తన తెలివితేటలతో ఓడించిన బ్రాహ్మణుడు చిన్న పిల్లవాడి చేతిలో చిత్తయినట్టు ప్రతి ఒక్కరిని అనుమానంగా చూసి భయపెట్టే ముఖేష్ ఈ గుంట నక్కలను మాత్రం కళ్ళు మూసుకొని నమ్ముతాడు. "ఇప్పుడే గదిలోకి వెళ్ళాడు" అని అంటుంది సుమావి. "తొందరగా పిలువు మరి, వానికిప్పుడు పెళ్లి చూపులు" అంటాడు ముఖేష్. అది విన్న తరుణ్ వేగంగా కిందకు వస్తుంటే "ఇప్పుడు పెళ్లి చూపులా? ఎవరితో?" అని అనుమానంగా అడుగుతుంది సుమావి. సోఫాలో కూర్చున్న సురభి ఒక్కసారిగా లేచి నిలబడుతూ "ఇంకెవరితో? నాతోనే" అని నవ్వి సుమావికి ఎదురుగా వచ్చి నిలబడుతూ "నమస్కారం అత్తమ్మ" అని అంటుంది కొంచెం వెటకారంగా. "ముందు సంస్కారం నేర్చుకో" అని సుమావి అనగానే "అప్పటి నుండి చూస్తున్నా, నోరు బాగాలేస్తుంది" అని అరుస్తాడు ముఖేష్. ఆమె జవాబివ్వకముందే అప్పటికే కిందకు వచ్చిన తరుణ్ని చూస్తూ "రా అల్లుడు, రా, నీకోసమే" అని అంటున్న సోమనాథ్ని చెయ్యి పైకి లేపి మధ్యలోనే ఆపేస్తాడు. అతని ఉద్దేశం అర్థం చేసుకున్న సోమనాథ్ కూడా సైలెంట్ అయిపోతాడు. "డాడ్, మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి, కానీ అందులోకి నన్ను లాగదు ప్లీజ్" అంటాడు తరుణ్. "ఇందులో లాగడం ఏముంది? ఇదంతా నీకోసమే కదా చేస్తుంది" అని ముఖేష్ అనగానే "కానీ నాకు ఇష్టం లేదు, ఐ డోంట్ లైక్ దిస్" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు తరుణ్. వెళ్తున్న అతన్ని చూస్తూ "నీకు ఇష్టం ఉన్నా లేకున్నా సురభే నీ వైఫ్" అని ఖరాఖండిగా చెప్పేస్తాడు ముఖేష్. "అది జరగదు" అని తరుణ్ అనగానే "జరుగుతుంది, జరిపిస్తా" అని అంటాడు ముఖేష్.
సాయంత్రం 5 అయింది. టీ తాగడం కోసం హేమంత్ కిందకి దిగాడు. అప్పుడే అతనికి హాల్లో కూర్చున్న జగదీశ్వరీదేవి కనిపించగానే పలకరిస్తారు. ఆమె కూడా నవ్వుతుంది. ఆమె దగ్గరికి వస్తూ, మాలిక ఎలా ఉంది? ఏమైనా తిందా లేదా నానమ్మ అని అడుగుతాడు హేమంత్. లేదురా, ప్రస్తుతానికి పడుకుంది. కానీ వాళ్ళ చెల్లి గురించి ఏదో ఒకటి తెలిసే వరకు ఏమీ తినను అంటుంది. నీ ఫ్రెండ్కి కాల్ చేసి ఎక్కడి దాకా వచ్చిందో కొంచెం కనుక్కో తాజీ అని అంటుంది జగదీశ్వరి. వాడే చేసినట్టున్నాడు, కానీ నేను ఒక మీటింగ్లో ఉండడం వల్ల లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు చేసి కనుక్కుంటానులే అని బదులిస్తాడు. అలాగే కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకొని వస్తాడు. అతని చేతి నుండి కాఫీ కప్ని అందుకుంటూ, మాలికకు కూడా తీసుకొస్తే బాగుండు కదరా, కనీసం కాఫీ అయినా తాగించే ప్రయత్నం చేద్దాం. నేను చెప్తే తాగను అంటుంది, నువ్వు చెప్పి చూడు అని అంటుంది జగదీశ్వరి. సరే నానమ్మ అనుకుంటూ ఇంకొక కప్ పట్టుకొని రూమ్లోకి వెళ్తాడు హేమంత్. అప్పుడే ఇంట్లోకి వచ్చింది సుభద్ర. అతను కాఫీ కప్ పట్టుకొని లోపలికి వెళ్ళడం గమనించింది. ఇటు మాలిక అప్పటికే లేచి అటువైపు తిరిగి కూర్చొని ఉంది. అడుగుల చప్పుడు వినిపించడంతో వెనక్కి తిరిగి చూసింది. హేమంత్ కనిపించగానే లేచి నిలబడింది. పర్లేదు కూర్చో అని హేమంత్ అనగానే ఇంతకుముందులానే కూర్చుంది. బెడ్కి ఇటువైపు నుండే ఈ కాఫీ తాగు అంటాడు హేమంత్. ఇప్పుడు వద్దు సార్ అంటుంది మాలిక. ఆమె దగ్గరకు వెళ్తూ, ఎంతసేపు ఉంటావు ఏమీ తినకుండా అని అడుగుతాడు హేమంత్. నా మనసు కుదుట పడేంత వరకు సార్ అని సమాధానమిచ్చింది మాలిక. ఆమెకి ఎదురుగా వచ్చి నిలబడుతూ, అది ఎప్పుడు కుదుట పడుతుందో నీకైనా తెలుసా కనీసం అని అడగగానే, తెలీదు, కానీ ఎప్పుడో ఒకప్పుడు కుదుట పడుతుంది అని పలికి మౌనంగా ఉండిపోతుంది. జవాబు అర్థం చేసుకున్న అతను, అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. నీ ఉద్దేశం ప్రకారం జరిగేది జరగక మానదు, అంతేనా అని ఆగిపోగానే అవును అన్నట్టుగా తలాడిస్తుంది మాలిక. మరి ఇప్పుడెందుకు ఇలా ఉండడం? చిన్నపిల్లలా మారం చేయకు, తాగు అని ఆమె చేతిలో పెడతాడు. ఇదంతా గది బయట నుండి చూస్తున్న సుభద్రకు మాత్రం ఒళ్ళు మండిపోతుంది. ఆమె కన్నుల్లో కోపం బుసలు కొడుతుంది. దానికి 2 కారణాలున్నాయి.